కేవలం మా అమ్మ కోసమే నేను ఈ పేజ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది మా అమ్మ కథ మాత్రమే కాదు, ప్రతి మిడిల్ క్లాస్ అమ్మ కథ. మాది వైజాగ్. మా అమ్మ గిఫ్ట్ షాపుల్లో, టిఫిన్ కొట్టుల్లో పనిచేస్తూ నన్ను, మా తాతని, మా ఇద్దరు పిల్లల్ని చాలా బాగా చూసుకుంది. 5,000 సంపాదిస్తుండే, కానీ చాలా హ్యాపీగా ఉండే. మాది ఒక చిన్న ప్రపంచం. పండక్కి ఒక జత బట్టలు, ప్రతిరోజు ఫ్యామిలీ మొత్తం బీచ్లో కూర్చోవడం, స్కూల్కి వెళ్ళడం, రావడం, ఆడుకోవడం, ఇంతే. ఇప్పుడే మా తాతయ్య గారికి ఒక మెడికల్ కండిషన్ వచ్చింది. డాక్టర్ ఏమో చాలా డబ్బులు అవుతుందమ్మా అని అడిగారు. మాకు మందులు కొనడం కూడా మా దగ్గర డబ్బులు లేని పరిస్థితి. మా అమ్మ అండి ఎక్కని గడపలేదు. మా అమ్మ ప్రతి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పడిగింది మా తాతని కాపాడుకోవడం కోసం, కానీ మాకెవ్వరూ డబ్బులు ఇవ్వలేదు. సింగిల్ మదర్ నండి బయట జనాలు చాలా తప్పుగా చూస్తారు, చాలా తప్పుగా మాట్లాడతారు కూడా. మాకెవ్వరూ డబ్బులు ఇవ్వలేదు. మేము మా తాతగారిని కోల్పోయాం, చాలా బాధపడ్డాం. నేను మా అమ్మని ఏడవడం అస్సలు చూడలేదు, కానీ మా అమ్మ నన్ను దగ్గర తీసుకుని ఒక్క మాట అందండి, నాని చదువు లేకపోవడం వల్ల మాత్రమే మనం తాతగారిని కాపాడుకోలేకపోయామరా అని అంది. డబ్బు లేకపోవడం వల్ల అనలేదు, చదువు లేకపోవడం వల్ల. ఆ మాట, ఆ ఒక్క అమ్మ మాట నా జీవితాన్ని మార్చేసిందండి. మా అమ్మ చదువుకోలేదు, నేను చదువుకోవాలని కోరుకుంది, అంతే. 7th, 10th, 12th, ఇంజనీరింగ్, MBA అన్ని టాప్ ర్యాంక్లో పాస్ అయ్యాను. నా ఫోటో న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. నా ఇంజనీరింగ్ తర్వాత నాకు చాలా మంచి కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చింది. అంతా చాలా బాగుంది. నేను డబ్బులు సంపాదించి మా అప్పులు తీర్చి మా అమ్మకి ఇష్టమైన ఒక చిన్న బంగారం కొని కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వాలి అది మాత్రమే నా గోల్ ఉండేది. కానీ అప్పుడండి ఒక్కసారి పడ్డాం, అంతే. 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. కోవిడ్ వచ్చింది, నాకున్న జాబ్ ఆఫర్ కూడా పోయింది. మా అమ్మ బయటికి వెళ్ళి సంపాదించలేని పరిస్థితి, నేను బయటికి వెళ్ళి సంపాదించలేని పరిస్థితి. మేడ మీదకి వెళ్ళి నేను ఏడవని రోజు లేదండి. అప్పుల వాళ్ళేమో అమ్మకు కాల్ చేసి రోజు డబ్బుల గురించి అడగడమే. తీర్చే దారి లేదు, తీర్చే నాదుడు లేడు. అవకాశం వచ్చింది అనుకున్న నాకు అవకాశం పోయింది. కానీ దెర్ ఈజ్ ఎ రీజన్ కోహ్లీ సెడ్, ప్రెషర్ ఇస్ అ ప్రివిలేజ్.